ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము కీర్తనలు 4, 5, 6. సాయంత్రం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16 నుండి 34 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు దేవుని కృప తోడైయుండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి నడిపింపు దేవాది దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఇదిగో మీరు బేతేలునకు తప్పకుండా వెళ్ళండి. మీ కుటుంబముతో వెళ్ళి ప్రభువుని మహిమపరచండి. బేతేలులో యాకోబు దేవుని యొక్క దర్శనాన్ని ఎలా పొందుకున్నాడో, దేవుని వాగ్దానాలను అతడు దేవుని నుండి ఎలా సంపాదించుకున్నాడో మనకు తెలుసు. ఈ దినం మీ కుటుంబ సమేతముగా బేతేలుకి వెళ్ళి ఆయనను ఆరాధించండి, మహిమపరచండి. ఒక దినం అద్భుతమైన పంట మీరు కోస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. 142వ కీర్తన 7వ వచనం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం భక్తుడైన దావీదు చేసిన ఒక ప్రార్థన. ఈ కీర్తనల గ్రంథంలో 72 ప్రార్థనలు రాయబడ్డాయి. అందులో 50 ప్రార్థనలు దావీదు భక్తుడు చేశాడు. ఇప్పుడు 142 7వ వచనం ప్రకారం దావీదు అంటున్నాడు, దేవా, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నీవు చెరసాలలో నుండి నా ప్రాణాన్ని తప్పించుము. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడు చెరసాలలో ఉన్నాడు? 1 సామ్యుల గ్రంథం, 2వ సామ్యుల గ్రంథం, రాజుల గ్రంథం ప్రారంభ అధ్యాయాలు మనం చూస్తే దావీదు చెరసాలలో ఎక్కడా ఉన్నట్టుగా మనకి ఆధారాలు దొరకవు, ఆనవాళ్ళు కనపడవు. కానీ దావీదు అంటున్నాడు, దేవా, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నా ప్రాణాన్ని చెరసాలలో నుండి తప్పించుము అని ప్రార్థిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది అక్షరార్థమైనటువంటి చెరసాల కాదు. అతడు భయం అనే ఒక చెరసాలలో ఉన్నాడు. ఒక గుహలో ఉండి ఈ ప్రార్థన చేస్తున్నాడు. అతడు భయము చేత తరమబడుచున్నప్పుడు ఒక గుహని తన ఆశ్రయపురంగా చేసుకొని ఆ గుహలో నుండి దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, నన్ను తప్పించు, నా ప్రాణాన్ని విడిపించు. భయము అనే చెరసాల, వ్యాధి అనే చెరసాల, ఆర్థిక ఇబ్బందులు అనే చెరసాల, అవమానము అనే ఒక చెరసాల, ఈ విధంగా రకరకాల చెరసాలలు ఈనాడు మనల్ని బంధిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థించినట్టు మీరు కూడా ఒక విధమైన చెరసాలలో ఉండి ఎంతో బాధపడుతున్నారేమో. మీ భవిష్యత్తును గురించినటువంటి ఒక భయం మీకు ఒక చెరసాలగా ఉండొచ్చు. మీరు పడుతున్న వేదన మీకు ఒక చెరసాలగా ఉండొచ్చు. మీరు పడుతున్న కష్టాలు మీకు ఒక చెరసాలగా ఉండొచ్చు. దేవుడు చెరసాలలో నుండి
మీ ప్రాణాన్ని తప్పిస్తాడు. భక్తుడైన యోసేపు కూడా అనేక సంవత్సరాలు చెరసాలలో ఉన్నప్పుడు ఒకానొక దినం దేవుడు అతన్ని వెలుపలకు తీసుకుని వచ్చాడు కదా. అక్కడే తన జీవితాంతం యోసేపు ఆ చెరసాలలో ఉండిపోలేదు. ఒక దినం అతని ముఖము నిండా నవ్వు కలగ చేశాడు. అతడు ఆనందంతో పారవశ్యం చెందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో కూడా దేవుడు ఒక నవ్వుని ఆయన తీసుకుని వస్తున్నాడు, ఒక ఆనందాన్ని తీసుకుని వస్తున్నాడు. మీరు బంధించబడ్డ ఆ పరిస్థితిలో నుండి మీరు వెలుపలకి రాబోతున్నారు. దేవుడు అత్యద్భుతంగా మీకు మేలు చేసి దీవించబోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విధమైన చెరసాల నిన్ను బంధించిందో దాని నుండి నీకు కలగబోతున్నటువంటి ఒక విడుదల అత్యంత సమీపంలో ఉంది. నీ కన్నీరు, నీ దుఃఖం, నీ వేదన, నీ అవమానం ఇదంతా కూడా ఒక్క దెబ్బతో నీ దేవుడు వాటన్నిటిని కొట్టివేయబోతున్నాడు. నీకు మేలు చేయడానికి ఆయన తన అడుగులను నీ వైపుకు వేస్తూ రావడం నీ ఆత్మలో ఒక్కసారి తేరిచూడు. నీకు ఒక విడుదల రాబోతుంది. గొప్ప మేలుతో నింపబడబోతున్నావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఈ ధ్యానం వింటున్న మా ప్రియులు ఎలాంటి చెరసాలలో ఉన్నారో వారిని విడిపించండి. ఏ దుఃఖం వారిని నిలువెల్ల బాధించి వేధించి ఈ దినమున వారిని భయకంపితులుగా చేసిందో తండ్రి, వాటి నుండి మీరు విడిపించండి. మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.